సిఎల్పిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కమిషన్ ల్యాండ్ రెవెన్యూ రావడమే కాదు, ఫిర్యాదుదారుని యొక్క వాదన కూడా వినే అవకాశం అందులో లేకుండా ఫిర్యాదుదారు ఏదైతుందో ఆన్లైన్లో ఆయన ఫిర్యాదు నమోదు చేసుకుంటే ఆయన వాదన అయితే వినాలి కదా. ఆయన వాదన వినిపించే అవకాశం కూడా లేకుండా అన్నింటికీ తిరస్కరించబడనేది నో దే డోంట్ మీన్ సచ్. ఎవరు ఏ విధమైనటువంటి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు ఫిర్యాదు చేసుకుంటే మీ యొక్క వాదన విని దానికి అనుగుణంగా ఏదైతుందో రెవెన్యూ రికార్డ్ సరిచేసే అవకాశం ఉంటే సరిచేసి సమస్యలను పరిష్కారం చూపెట్టడానికి వీళ్ళ భూభారతి అమలుకు రావటం హర్షించదగ్గ విషయం. నేను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు, అట్లాగే వారి మంత్రివర్గానికి ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సమస్యల పరిష్కారానికి ఏదైతుందో మీరు శాసనసభలో మొన్న ఆమోదం పొందినటువంటి ఒక ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 గవర్నర్ ఆమోదం పొంది అమలు రాబోతుందో దీన్ని సంక్రాంతి కానుకగా, సంక్రాంతి అంటేనే ఇది రైతుల పండుగ, సంక్రాంతి అంటే రైతుల పండుగ. తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలు అన్నింటికీ పరిష్కారం చూపే విధంగా ఇది సంక్రాంతి కానుకగా భూభారతి, సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతిని తక్షణమే అమలుకు తేవటంతో పాటుగా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరింపబడే విధంగా మీకు ఒక విఆర్ఓ గాని అనుబంధంగా విఆర్ఏను కూడా నియామకం చేయగలిగినట్టయితే మన గ్రామీణ ప్రాంతంలో మనకు సమస్యలకు అన్నింటికీ పరిష్కారం తక్షణమే మరి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సంక్రాంతి కానుకగా నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఈ భూభారతి చట్టాన్ని తక్షణమే సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు తేవాలని చెప్పని ఆ విధంగా ఏదైతే నోటిఫైడ్ డేట్, ఇప్పుడు దీనికి ఏంటంటే గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత నోటిఫైడ్ డేట్ హ్యాస్ టు బి పబ్లిష్డ్. ఇది ఏ తేదీ నుండి అమలుకు రాబోతుంది అనేది పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫైడ్ డేట్ అనేది ఏదైతుందో సంక్రాంతి కానుకగా దాన్ని పబ్లిష్ చేయాలని చెప్పని, అమలు తేవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.